బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ప్రభాస్ తను తీయబోయే తర్వాత సినిమా విషయంలో బాలీవుడ్ లో ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దానికి కారణం కరణ్ జోహార్ అని చెప్పొచ్చు. సాహో సినిమా హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు హిందీ వారు. ఈ సమస్య మొత్తానికి మూలం ప్రభాస్ కి కరణ్ జోహార్ కి మధ్యలో ఉన్న విభేదాలే అని తెలుస్తోంది. కేవలం ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసమే దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టి తీశారంటే ప్రభాస్ సినిమాకి ఖర్చు ఎంత అయింటుందో ఊహించవచ్చు. ఇంత భారీగా తీస్తున్న సినిమాకి భారీగా రేటు చెప్పాడట ప్రభాస్. అది తన సొంత బ్యానర్ అవ్వడంతో ప్రభాస్ కూడా దగ్గరుండి సినిమా బిజినెస్ గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ కి కరణ్ జోహార్ కి గొడవ అవ్వటానికి కారణంగా ఒక వార్త బయటకొచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేశాడట కరణ్ జోహార్. ఈ సినిమా చేయడానికి ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించాడట. కానీ ఆ సినిమా చేయడానికి ప్రభాస్ చెప్పిన రేటు విని అదిరిపోయాడట కరణ్ జోహార్. దాంతో సినిమా ఆగిపోవడం, ప్రభాస్ ని ఎలాగైనా తొక్కాలని కరణ్ జోహార్ ప్రయత్నిస్తుండటం జరుగుతోందట. దాదాపు 20 కోట్ల రూపాయల దాకా రెమ్యునరేషన్ అడిగాడట. నువ్వేమైనా సూపర్ స్టార్ రజనీకాంత్ వా అని కోప్పడ్డాడట. ప్రభాస్ గురించి ఏకంగా ఒక పోస్టర్ పెట్టి మరీ అతనికి వార్నింగ్ ఇచ్చాడు కరణ్ జోహార్. డియర్ అంబిషన్, నువ్వేదైనా ఘనత సాధించాలి అనుకుంటే ముందు నువ్వు దిగ్గజాలతో పోల్చుకోవడం తగ్గించుకోవాలి అని డైరెక్ట్ గానే ప్రభాస్ మీద ట్వీట్ చేశాడు కరణ్ జోహార్. అంటే మాకు తాగడం రాక మీకు ఎక్కువైపోయా? అలా ఎలా ఆర్డర్ ఇచ్చేస్తారా బ్రాంజీలు విస్కీలు సిట్టింగ్ అనగానే? రే ఏం మాట్లాడుతున్నారా? రావాలమ్మా, అందరికీ కోపాలు రావాలి. ఎవడికెక్కడ తగలాలో అక్కడ తగలాలి నా మాటలన్నీ. మరి సిట్టింగ్ ఏం తాగిందామని తీసుకొచ్చారు? మాకు గతి లేక నాటకం ముందు నుంచి ఆడుతున్నారు కదా మమ్మల్ని ఆడించడానికి.